ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకంలో ఎలా ఉంటుందంట? మామూలు సంతోషం కాదు, గొప్ప సంతోషం. నువ్వు పాపంలోనే ఉండి పాపంలోనే మరణించడం దేవుని చిత్తము కాదు. లోకంలో పాపం ఉన్నది, లైంగిక పరమైన పాపాలు వివిధ రకములుగా ఉంది. మరి వీటన్నిటి మీద నీకు శక్తిని ఇస్తానన్నాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. పాపంలో పడిపోయినాడు అంటాం కదా, పాపంలో ఎవడో లేచి నిలబడ్డాడు అనం. మనం ఏమంటాం? పాపంలో వాడు ఏమైనాడు? పడిపోయినాడు. వ్యభిచారం చేసేవాడిని లోకము, వాడు పెద్ద కలెక్టర్ అయినా పెద్ద ఆఫీషియల్ అయినా వానికి ఒక పేరు, వాడు ఒక వ్యభిచారి అంటారు. త్రాగుబోతుని ఏమంటారు ఈ లోకం? వాడు ఎంత పెద్ద హోదా ఉన్నా వాడొక పచ్చి త్రాగుబోతు. చూడండి, నీ విలువ నువ్వు కోల్పోతావు సమాజంలో. కేవలం పురుషులే పాపం చేస్తారని కాదు, స్త్రీలు పాపం చేస్తారు. పాపంలోనే మనము జన్మించినామనే వాక్యంలో ఉంది. పాపంలోనే నా తల్లి నన్ను ఏం చేసింది? గర్భం ధరించి. మరి పాప నివారణ ఇది ప్రభువులోనే మనకు లభిస్తుంది. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. దెర్ ఈస్ ఆల్వేస్ హోప్ ఫర్ ఏ సిన్నర్ ఇన్ జీసస్. యేసులో నీకు గొప్ప ఆదరణ ఉంది, విడుదల ఉంది, విముక్తి ఉంది. మరి నీవు హృదయంలో ప్రభువుకు స్థానం ఇవ్వాలి. పాపం చేస్తూనే ఉండి నీకు తెలుసు ఈ పాపం వల్ల నీకు ఒరిగేది ఏది లేదు, అన్నీ నష్టపోతావు. చాలామంది పురుషులు భార్యను కోల్పోతారు, ఎందుకంటే విడాకులకు కారణం అయిపోతుంది నీవు చేసే వ్యభిచార పాపం.